బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరుని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అయితే లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్గా కూడా బెంగళూరులో వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లపైన కూడా అంతటా కూడా బెంగళూరు అంతటా కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వచ్చేసాయి. అయితే దీంతో భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. సో ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆగిపోవడం, వెహికల్స్ ఆగిపోవడం. సో మొత్తం మీద చూసుకుంటే బెంగళూరులోని జనాలు తీవ్ర కష్టాలను ఫేస్ చేస్తున్నారు. సో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్కిల్ బోర్డ్, హెబ్బెళ, ఐటీ మార్గాల్లో భారీ వరద వచ్చి చేరింది. రోడ్లపైన కిలోమీటర్ల మేర వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. అయితే కొన్ని ఏవైతే సిటీలోని అండర్ పాస్లు కూడా నీళ్ళల్లో మునిగిపోయాయి. అదేవిధంగా జనవాసాల్లోకి కూడా భారీగా వచ్చి నీరు చేరడంతో చాలా వరకు కూడా బైకులు అదేవిధంగా కార్స్ కూడా నీళ్ళల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో నగరవాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా అక్కడి కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు. అయితే ఉపరితల ద్రోణి కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజులు కూడా కంటిన్యూస్గా ఇలానే వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో దీంతో ఇప్పటికే బెంగళూరులోని అధికారులు అలర్ట్ అయ్యారు. బెంగళూరుతో పాటు 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే మే 22 వరకు కూడా కంటిన్యూస్గా బెంగళూరులో వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు బెంగళూరులో వర్షానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. అయితే కంటిన్యూస్గా లాస్ట్ 3 డేస్ నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా బేసిక్గా కూడా బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ, బట్ ఇప్పుడు వర్షం నీరు ఎక్కువగా రావడంతో చాలా చోట్ల కూడా బ్రేక్ డౌన్ అయిపోయి వెహికల్స్ ఆగిపోవడంతో కూడా ట్రాఫిక్ మరింత జామ్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు అక్కడ ఐటీ కంపెనీస్ కూడా తో పాటు ఇతర కంపెనీలు కూడా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ మీరు వెహికల్స్ కూడా, స్కూటీస్, బైక్స్ కూడా మునిగిపోయినటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. అండ్ దాంతోపాటు మరో ఫ్రేమ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే విజువల్ కూడా మీరు గమనిస్తున్నారు. అయితే చాలా వరకు కాలనీల్లో కావచ్చు లేదా అండర్ పాస్లో కావచ్చు వరద నీరు ఎక్కువగా వచ్చేసి రోడ్లపైన జామ్ అయిపోవడంతో అండర్ పాస్లు కూడా నీళ్లతో మొత్తంగా నిండిపోవడం, దాంతోపాటు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో సెల్లార్ కావచ్చు ఆర్ కాలనీస్లో కావచ్చు ఆ వరద నీరు అనేది ఎక్కువగా అయిపోయి వెహికల్స్, స్కూటీస్ లేదా పార్క్ చేసినటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా బెంగళూరులో భారీ వర్షపాతం నమోదైంది. సో ఏదైతే కంపెనీస్తో పాటు ఇతర ఐటీ కంపెనీస్ ఉన్నాయో కూడా అవన్నీ ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా లాస్ట్ 2 డేస్ నుంచి ఇదే విధంగా వర్షం కురిసింది. బట్ ఎక్కువగా బెంగళూరులో దీని ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే రానున్న మరో 2 రోజుల్లో కూడా అంటే మే 22 వరకు కూడా ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆరెంజ్ అలర్ట్ బెంగళూరుతో పాటు ఇతర 22 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అధికారులను అలర్ట్ చేసి ఒకవేళ ఆ వరద ఉధృతి తీవ్రంగా అంటే మరింత పెరిగితే అక్కడ ఉండే జనాలను కూడా సురక్షితమైన ప్రాంతాలకు ఎలా తరలించాలి అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. Cũng hồi là cuốn xịt chảo của cuốn xịt gari của
గత 2 రోజులుగా బెంగళూరులో కంటిన్యూస్గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే వర్షాలకు గార్డెన్ సిటీగా భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరు ఇప్పటికే అల్లాడిపోతుంది. అనేక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వీధులే కాదు ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. రోడ్డు మీద కూడా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే బెంగళూరులో భారీ వర్షాల కారణంగా హోరమావు ప్రాంతంలో ఇళ్లలోకి కూడా నీరు చేరిందని, దీంతో ప్రజలు అక్కడే చిక్కుకుపోయారని కూడా తమ వస్తువులను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు హోరమావు ప్రాంతంలో ఫర్నిచర్, దాంతోపాటు ఏవైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ధ్వంసమయ్యాయని కూడా చెప్తున్నారు. నీళ్లు నిలిచిపోవడంతో పలు రహదారులు కూడా బ్లాక్ అయిపోయాయి. అయితే దీంతో ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఉందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అదంతా కూడా దానికి సంబంధించి కూడా జనాలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది బెంగళూరు. అయితే లాస్ట్ 24 అవర్స్లో అంటే నిన్న సండే నైట్ కూడా బెంగళూరులో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షాన్ని తట్టుకోవడం, నగరంలోని డ్రైనేజ్ ఏదైతే అన్ఫార్చునేట్ రెయిన్స్ అంటే అకస్మాత్తుగా వచ్చిన వర్షాలకు ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కూడా వాటిని కంట్రోల్ చేయడంలో విఫలమైందని కూడా చెప్తున్నారు. అయితే ఫలితంగా ప్రజలు మోకాలి లోతు నీటిలో ప్రయాణిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీధులన్నీ కూడా వాగుల్లాగా మారడంతో పాటు దీంతో ఏవైతే వెహికల్స్ ఉంటాయో పార్క్ చేసిన వెహికల్స్ స్ట్రీట్స్లలో అవి కూడా సగానికి పైగా వెహికల్స్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో ఇప్పటికే ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో ఎలక్ట్రిసిటీ కూడా అంతరాయం కలిగింది. సో ట్రాఫిక్ క్లియర్ చేయడం, దీంతో అంటే ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడంతో ఆ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు అదేవిధంగా అధికారులకు కూడా పెద్ద సవాల్గా మారింది. మురుగు కాల్వలు మూసుకుపోయాయి. అయితే పదే అయితే వర్షం పడడం వల్ల ఏవైతే మురుగు కాల్వలు ఉంటాయో అవి కూడా మూసుకుపోవడంతో కూడా ఎక్కువగా వర్షపు నీరు అనేది కూడా రోడ్లపైకి వచ్చి చేరుకుపోయింది. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించి కూడా విజువల్స్ అన్నీ కూడా వైరల్గా మారాయి. సో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా బెంగళూరులో వర్షం పడుతుంది. ఇక ఈ వర్షం అనేది మే 22 వరకు కూడా ఇలానే కంటిన్యూ అవుతుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే బెంగళూరుతో పాటు మరో 22 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. అయితే ఎక్కువగా బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పటికే వర్షం పడిన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారింది. కాబట్టి ఏవైతే ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇతర కంపెనీస్కి కూడా ఆ కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు. ఆయా కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే భారీ వర్షం కారణంగా బెంగళూరు అతలాకుతలమై అక్కడుండే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ಎಲ್ಲ ನಮ್ಗೆ ಹೋಗ್ತದೆ ಇಲ್ಲಿ ವ್ಯಾಪಾರ ಇದೆ. तो गुम हुआ ना? कौन सी क्या वो? कौन सी गाड़ी वो?